love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు గీతా సారాంశములోని విశిష్టతల గురించి తెలుసుకోవాలి, తెలియజేయాలి అనే తపన. ఎందుకంటే ఇప్పటికీ నేను లెక్కలేదు, సుమారు 50 పైచిలకు భగవద్గీత సంబంధించినటువంటి అనేక విశేషాలు మీకు తెలియజేసి ఉన్నాను. అయినా సరే ఇది చివరిగా ఒకసారి చెబుదామని. ఎందుకంటే నేను 1008 ఎపిసోడ్లు అంటే అష్టోత్తర సహస్రంతో విరమిద్దామనుకున్నాను. ఇది బహుశా 1006వ ఎపిసోడ్ అనుకుంటాను. అందుకని కన్క్లూషన్ చేసే సమయానికి భగవద్గీతను ఆశ్రయిద్దాము, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుదాము. దీని తర్వాత ఇంకో 2 ఎపిసోడ్లు చెప్పి పూర్తి చేసి పూర్తిగా విరమించుకుందామని నిర్ణయించుకున్నాను. అందులో ఈరోజు మీకు గీతా సారాంశం విశిష్ట గురించి తెలియజేసే ముందు ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నిజాన్ని వివేచించి నిశ్చితములను అంగీకరించు వారికి జ్ఞానయోగ సిద్ధి ఉపలక్షించి సాధనకు ఉపక్రమింప పూనుకుని వారికి ముందుగా దర్శన శాస్త్రముల యందు ప్రతిపాదికములైనటువంటి భూత భౌతిక విషయ విజ్ఞాన పరిచయమును కలిగించుకొని సాధనకు కావలసిన మార్గములను సూచించి తెలిపి ఆ తరువాతనే ఉపనిషత్తులకు సారమైనటువంటి జ్ఞానబోధను విశ్వసనీయమగునట్లు వివేచించి తెలుపుటచే సుదర్శనముగా సుప్రసిద్ధమైనటువంటి భగవద్గీత సాధకునకు కావలసిన మార్గములను తెలిపి పిమ్మటనే ఉపనిషత్సారమగు జ్ఞానబోధమును విశ్వసనీయమగునట్లు వివేచించి తెలుపుచుటచే ఇది కొన్ని వాక్యములను అనుగ్రహించెను. అవి లక్షణ విద్యాభాగమునందలివైనను లక్ష్య విద్యయగు వేదాంత శాస్త్రభావములు లెస్సగా గ్రహించి అనుభూతి పొందుటకు అనువుగా ఉండుట వలన మనకు ఉపకరిస్తుంది. అలాగే మహావాక్యములుగా నేను పరిగణించాను కొన్ని విషయాలు. ఇది పిపీలికా మార్గమని కొందరు అభిప్రాయమే ఉన్నప్పటికీ ఉపనిషత్సార తత్వమును అబ్బుకొని అనుభూతి పొందవలయునున్న అన్యమార్గము గోచరించటలేదు. అందుకనే వేదాలు ఏమి నాణ్య పంత అయనాయ విద్యతే అను సూక్తి గీతా ప్రతినిపాద్యముగు మహావాక్యములకు ముందు వర్తిస్తుంది. మహావాక్యములను ఒప్పు అట్టి ఆదేశములను మనం పరిశీలించినట్లయితే ఏం ముందుగా తోస్తుందంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఈ శ్లోకం సత్ అసత్తులను రెండింటి యొక్క భావబోధకమై ఉంటుంది. మనకు ప్రకృతమగు వేదాంత దృష్ట్యా సత్ అసత్ అను 2 పదములను దేహియగు ఆత్మను ఉపాధియగు దేహమును సూచించుచున్నాయి. సత్ శబ్దవాచ్యుడు దేహి, అసత్ శబ్దవాచ్యమగునది దేహము లేక పదార్థము. అదియే స్వతంత్రమగు ఉనికి లేదు, సత్తునకు అభావము లేదు. ఇది సత్కార్యవాద బోధకము. అనగా శూన్యము నుండి ఏదియూ జ్ఞానానుభూతి పొందిన వారిచే బ్రహ్మజ్ఞానులచే తెలుపబడినదగుట సత్పదార్థమే ఉనికి గలదనియు ఉనికి లేకయే ప్రకాశించున్నదనుట పదార్థము మిథ్యయనియు
పర్యవసించుచున్నది. ఈ విచారణ వలన ఆరూఢమగునదేమంటే అభావము నుండి భావ పదార్థము ఉద్బుద్ధము కాగలదు. కనుక త్రికాలాబాధితమగు ఉనికి గల సత్పదార్థమే అన్నిటికీ మూలము. అటువంటి సత్పదార్థ స్వరూప నిర్ణయం చేయబడుతూ మన ఆస్తిక్య బుద్ధికి పునాది వేయినది ఈ శ్లోకముగుట. ఇది నసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అనున్నది సర్వమహావాక్యములకును ఒక తాత్పర్యం నిర్ణయమునకు మూలాధారముగా చెప్పబడుచున్నది. ఇక మహావాక్యాలు ఏందయ్యా ఉంది అంటే త్రైగుణ్య విషయా వేదాన్ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గీతోపదేశము మొదటిదకు నిస్త్రైగుణ్య భవార్జున అను మహావాక్యముతో ఉపక్రమింపబడి కడపటిదగు సర్వధర్మాన్ పరిత్యజ్య అను మహావాక్య బోధ ఉపసంహారము గావింపబడినది. అక్కడి నుంచి ఇక్కడ ఆరంభమే ఇక్కడ అంతమవుతుంది. ఇవి గీతాసారతత్వమును బోధించుటయే కాకుండా ఆదేశపూర్వకమగు విధులను నిర్దేశించి తెలుపుటచే సాధకులకు ఎంతయో ఉపకరిస్తుంది అనుగుటచే మహావాక్యములుగా మనం వీటిని గ్రహించవలసి వస్తుంది. సప్త ఋషులో ఎనదగు ఈ 7 మహావాక్యముల యందును గర్భితములై ఉన్న గుప్త బోధలను లెస్సగా గ్రహించి సాధనకు గడంగిన ఎడల ఆత్మయే గానిండు పరమాత్మయో గానిండు అప్రాప్యమగునది ఏది ఉండదు. యోగము అను పదమునకు ఒక అర్థమేమనగా లేని దానిని పొందుట, అది యోగం. ఈ మహావాక్యముల యందు పొందుపరిచినటువంటి భావములను హృదయంగములుగా ఉణర్చుకొని సాధనకు గడంగిన ఎడల ఇంతవరకు ఉపలభ్యమై ఉండనటువంటి పారమార్థిక జ్ఞానమును ఐశ్వర్యము లభ్యము కాగలదు. అంటే ఈ భావానుగుణముగానే గీతకు యోగశాస్త్రము అని నామము సార్థకంగా వర్తించుచున్నది. ఈ యోగమే లేదనుకోండి, ఆ ఐశ్వర్యము మృగ్యమగుతుంది, అంటే నిష్ప్రయోజనమవుతుంది. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, గీత అను ప్రస్థానత్రయమునందు గీతయే సుదర్శనముగా ప్రస్తుతి ప్రాప్తి పొందినటువంటిది. అంటే భగవానుని యొక్క వాగ్రూపమగు సుదర్శనము గీత, మరియు రేఖారూపమగు సుదర్శనము ఆయన హస్తమున ధరించిన చక్రం. ఈ రెండును ధర్మ ప్రతిష్టాపనకు ఉపదేశింపబడినవే కదా. కాబట్టి గీత భూత భౌతికముల విజ్ఞానముతో బోధను ఉపక్రమించుట ప్రజ్ఞాన ప్రాప్తికి, పరమాత్మతో సాధర్మ్యమును పొందుటకు, దాని ఆవశ్యకతను చాటి చెప్పుటకే అగును. అందువల్లనే గీత సుదర్శనము అని నొప్పుచున్నది. ఇందులో అపర పర ప్రకృతులు, స్వరూప స్వభావ ప్రభావములు వివరించి తెలుపబడినవి. క్షర అక్షర పురుషోత్తములకు 3 పురుషుల తత్వ వివరణ చేసినది. ప్రకృతి పురుషులకు గల సంబంధం ఎట్టిదో వివేచించి తెలుపబడినటువంటిది. క్షేత్రమనబుడు దేహేంద్రియ బుద్ధ్యహంకారముల స్వరూపమును తెలుసుకొని త్రిగుణముల పరిధిని అతిక్రమించి గుణరహితమగు పరాప్రకృతి స్థాయికి అధిగమించిన గాని క్షేత్రజ్ఞుడు పురుషుని దర్శింపవలను పడదు.
అతని దివ్య ధర్మములతో సాధర్మ్య స్థితిని పొందినా కానీ పురుషోత్తమ ప్రాప్తి పొందలేవని నిర్ధారించి తెలిపింది. కనుక పురుషోత్తమ స్థితికి అధిగమింపనాకాంక్షించువారు ముందు పరకృతుల విజ్ఞానమును సముపార్జించవలయునటయే గీతాశాస్త్రం యొక్క ముఖ్య బోధ. ఇందుకు మహర్షి కపిలుని సాంఖ్య దర్శనము, భగవాన్ పతంజలి రచిత యోగ దర్శనము లక్షణ విద్యలుగా ఉపకరించి లక్ష్య విద్యయగు వ్యాసరచితమగు సాంఖ్యమును సుగ్రాహ్యము చేయగలవు. వ్యాసప్రోక్త సాంఖ్యము కేవలము జ్ఞానమునకు అన్వయించును. కపిలుని సాంఖ్యము తత్వము 25ను సంఖ్యను బట్టి వ్యవహారమునకు వచ్చినవి. గీత ప్రతిపాదిత యోగమునకు పాతంజల యోగమునకు భేదమున్నదనియు గణనీయముగా గమనించవలసిన అవసరం. కానీ ఈ రెండును పరస్పర సహకారపూర్వకములే అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ మహావాక్యముల భావములు మనం తెలుసుకుందాం. నిస్త్రైగుణ్యో భవార్జున. వేద అను పదము సర్వసృష్టి సూచకము మరియు వేదములు సంసార హేతువులకు కర్మలను బోధించుచున్నవి. అందు ప్రధానముగా మంత్ర బ్రాహ్మణ భాగములు క్రతువులు కర్మలను గురించి బోధిస్తుంది. ఈ కర్మాచరణచే పుణ్యము ప్రాప్తించి ఆ కర్మ ఫలములను అనుభవింప జన్మలనెత్తవలసి వస్తుంది. కనుక అర్జున, నీవు నిష్కాముడవు అగుము. ఎందుకంటే కామము రజోగుణ కార్యం. అసలు కామమునగా లైంగిక వాంఛ కాదు, వేదాంత శాస్త్ర పరిభాష యందు కోరిక లేక ప్రగాఢముకు ఆకాంక్ష అని గుర్తుంచుకోవాలి. అంతే తప్ప దాన్ని దురుద్దేశంగా ఊహించరాదు. ఇటువంటి కామము సంతృప్తి పొందలేదనుకో, క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు మానస వికారములు సంజనితములై ఆభావములచే ప్రేరేపితుడై చెడు పనులు చేయుటకు పాపబీజములను సంగ్రహించి తెచ్చుకుని సంచిత కర్మలను సమకూర్చుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. సంచితములకు ఈ పుణ్యపాప కర్మలే సంసారమును ప్రకాశింపజేయును. కనుక సంసార రూపముకు అపరాప్రకృతిని అతిక్రమించుటకు ముందుగా రజస్తమ మనస్సులను గుణములను అదుపునకు తెచ్చుకొని సదా సత్వగుణమును మాత్రము ఆశ్రయించి నిర్ద్వంద్వుడవు నిష్కాముడవు నగుము. ఈ శ్లోకమునందులి ఆదేశగుణ ప్రభావాతీతుడవు గమ్మనియే కదా చెప్పబడింది. సృష్టికి ప్రధానమైనది ప్రకృతియే వేదవతి. త్రైగుణ్య విషయా వేద అను శ్లోకార్థము వేదములయందరి మంత్రబ్రాహ్మణ భాగములు సంసారహేతువులకు కర్మలను బోధించుచున్నవి. ఈ కర్మలు త్రిగుణములచే ప్రేరేపింపబడినవి. ఇక రెండవది, గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది, అక్కడక్కడ వస్తూనే ఉంటుంది. ఈ శ్లోకం ఏంటంటే గీతా సందేశము, గీతా పాఠకులకు మహోత్కృష్ట బోధనై ఉన్నది. మొదట మహావాక్యములో త్రిగుణ పరిధిని అతిక్రమించవలెనని తెలిపి ఇందు గుణానేతానతీత్యత్రీన్ అని మరలా తెలుపుటలో అభిప్రాయమేమి? అది దేహీ దేహ సమార్థవాన్ అన్నాడు. అంటే ఈ పదములతో చేర్చుటతో విశేషార్థం ఇక్కడ కనబడుతుంది. అంటే దేహోత్పత్తికి కారణభూతములగునట్టి సత్వ రజస్తమో గుణముల యొక్క ప్రభావము దేహియగు జీవునిపై ఎట్టిది, స్థూలముగు దేహములపై ఎలా ఉంటుంది అనే విషయం బోధకము. త్రిగుణాలను మన శరీరధాతువులపై, నరముల ఉద్వేగములు, ఉపశమనములపై ప్రభావము కలిగి ఉన్నాయి. సూక్ష్మ పదార్థముకు మనస్సుపైనను ప్రభావము ప్రసరించి దేవాసుర సుఖ దుఃఖ శాంత ఉద్రిక్త మూఢభావములతో కూడినటువంటి
మనస్తత్వములను ప్రభవింపజేయుచున్నవి. అట్లే దేహి అంటే అహంకారమనుభావంతో కూడిన బుద్ధితత్వమున ప్రతిఫలించిన చిదాభాసుడగు జీవుడు అనియు, కూటస్థుడగు ఆత్మ కాదనియు గ్రహింపనగును. ఇటువంటి జీవాత్మపై త్రిగుణముల ప్రభావము స్పందింప అతని మందు దేహాత్మ భావము, దాని ఫలితముగా కర్తృత్వ భోక్తృత్వ భావాలు, అహంకార మమకారాలు, అజ్ఞానము లేక పరిమిత జ్ఞానము, స్వాభావిక ధర్మములు ఉద్భుతమగును. అంటే అభ్యాస వైరాగ్యములతో ఈ ధర్మములు సంపూర్ణముగా పరిత్యజించినా కానీ పరమాత్మనితో సాధర్మ్య స్థితి ప్రాప్తించదు, అంటే మోక్షము లభింపదు పూర్తిగా చెప్పాలంటే. కనుక ఈ గుణత్రయ విషేక విజ్ఞానమునకు గీతయందు ప్రముఖ స్థానము కలదో తెలుసుకోండి. కనుకనే గుణానేతాన్యతీత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ అన్నది ఒక మహావాక్యం. ఇక మూడవది, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఈ శ్లోకంలో సత్వరజస్తమో గుణాత్మకమగు మాయాశక్తి యొక్క గుణై అంటే వికారములచే సర్వకర్మలు చేయబడుచున్నవి. అహంకారంతో కూడిన బుద్ధిని అధిష్టానముగా చేసుకొని ఉన్న జీవుడు ప్రతి పనికి తానే కర్తనని, ప్రతి అనుభూతికి తానే భోక్తనని, ప్రతి వస్తువు తన సొత్తేనని అల్పజ్ఞాన ప్రయోక్తుడై చరించుచున్నాడు. ఇందు ప్రకృతే క్రియమాణాని అను పదమే మహావాక్యము. ఈ క్రియలు సర్వము యాంత్రికముగా జరుగుచున్నవా లేదా ఐచ్ఛికముగా జరుగుచున్నవో, మరి ఏ ఇతర బాహ్య శక్తి వలన జరుగుచున్నవో, ఏది ఎట్లయినను క్రియలన్నీయు ప్రకృతి వలననే జరుగుచున్నవని తెలుసుకొని నిశ్చయముగా గ్రహించుట ఒక ప్రధానమగు ప్రముఖమగు గమనీయము గణనీయమునగు అంశం. ఈ భావము హృదయాంగమము గానిచో ఆత్మ యొక్క కూటస్థ భావము కానీ పరమాత్మ యొక్క నిష్క్రియత్వ భావము కానీ బోధపడవు. కూటస్థుడు అంటే స్వర్ణకారిణి పరికరమగు కూటము లేక దిమ్మవలే చలించని వాడని చెప్పుచుంటుంటారు. గతి లేక చలనము లేనిదే కూటమనియా సరియే. గతిగల దానికి అందరి పరిస్పందనల ప్రభావముచే పరిణామము ప్రాప్తించునని వెంటనే స్ఫురింపదు కదా. కనుక కూటస్థుడైనటువంటి సహజ స్పందన లేని చలనరహితమైనదని, కనుకనే పరిణమించనిదని, కనుకనే త్రిగుణరహితుడని, కనుకనే నిత్యమగుని వెంటనే మనకు స్ఫురించదు. కావున త్రిగుణాత్మికయగు ప్రకృతియే స్పందన చలన పరిణామ క్రియాశీలి అనియు, ఈ గుణపరిధిని దాటిననే నిష్క్రియ భూమిక అనియు, అదియే జ్ఞాన భూమిక అనియు తెలియచున్నది. వస్తుగతములకు ఇతర క్రియలు ఎట్లు జరుగుతున్నవి అంటే, ఈ క్రియల ప్రభావము భూత భౌతికములపై ఎట్లుంటుంది, సూక్ష్మమగు మనస్సుపై ఎట్లుంటుంది, అవి ఆత్మను ఎలా ప్రభావితము చేయవు, పరిణామరహిత తత్వమునకు పరిణమించు తత్వములకు గల భేదమేమి అనేటువంటి విషయాలు సుగ్రాహ్యముగానిదే. అంటే అంత సులభంగా అర్థం కానివి. గిరీశం పంతులు ఒక ప్రశ్న అడిగాడు, ఓ గాడ్, డిడ్ యూ క్రియేట్ మీ డిపెండెంట్లీ ఆర్ ఇండిపెండెంట్లీ? పరమాత్మ, నీవు నన్ను స్వతంత్రుడుగా పుట్టించితివా అస్వతంత్రుడుగా పుట్టించితివా అని ఒక ప్రశ్న వేశాడట కన్యాశుల్కం నాటకలోని గిరీశపు పాత్రధారి. అది కూడా భగవద్గీతలో కోటుగా వచ్చింది. ఏమంటున్నాడు? ఏ పరమాత్మ, నీవు నన్ను స్వతంత్రుడనుగా పుట్టించితివా అస్వతంత్రుడవ్యుగా పుట్టించితివా? ఒకవేళ స్వతంత్రుడనందువా నా గుణకర్మలపై నిర్ణయములు చేయుటకు నీకు హక్కు లేదు. అస్వతంత్రుడనందువా
నేను చేయు పుణ్యపాప కర్మలన్నీ నీవి చేయించినవే కనుక నాకు బాధ్యత లేదు అని అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరము లభింపవు. కనుక ప్రకృతియే క్రియమాణము మరియు జ్ఞానరహితమనియు ఆత్మజ్ఞాన స్వరూపము కానీ నిష్క్రియమనియు వివేకంతో గ్రహింపిన వారికి కర్మల స్వరూపము సుగ్రాహ్యము కాదు. ఇందులకు సాంఖ్య దర్శనమునందలి సూత్రంలో ఇలా చెప్పబడుతుంది. ఉపరాగత్కర్తృత్వం చిత్సాన్నిధ్యాత్. ప్రకృతి సన్నిధానం వలన పురుషునకు ప్రయోజక కర్తృత్వం ఏర్పడుతుంది. చిత్ సాన్నిధ్యం వలన ప్రకృతికి ముఖ్య కర్తృత్వం కలుగుతుంది. ఈశ్వరుడు ప్రకృతికి ముఖ్య కర్తృత్వము కలుగుతున్నది. ఈశ్వరుడు ప్రకృతికి సమీపంగా ఉండుట చేత ప్రకృతి యందు ప్రేరణ కలుగుతుంది. చేతన సామీప్యం వలన ప్రకృతి ప్రవర్తించును, అంటే సృష్టికి అనుకూలించు క్రియ కలుగుచున్నది. అందువలన కర్తృత్వము ప్రకృతికే చెందును. ఈశ్వరుడన్నను ప్రేరకుడు మాత్రమే కనుక అతని యందు నిమిత్తత్వము మాత్రముండును కానీ ముఖ్య కర్తృత్వము ఉపాదాన కారణత్వము రెండును కూడా ప్రకృతి యందే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ. ఒక ట్రాన్స్ఫార్మర్ నందు 2 కాయిల్స్ ఉంటుంది. ఆ రెంటికి తీగ వలన కానీ మరి దేని వలన కానీ సంబంధం ఉండదు. అయినను మొదటి కాయిల్ అందలి శబ్ద తరంగము రెండవ కాయిల్ నుండి బహిర్గతమగుట కేవలం సాన్నిధ్యం చేతనే అని తెలియజున్నది. కనుక సృష్టి అందలి కర్మలకు గాని ఈశ్వరుడు నిమిత్త కారణుడు, ప్రకృతి ముఖ్యము లేక ఉపాదానముకు కారణమని తెలియజున్నది. కావుననే జీవుడు చేయు కర్మలు ఆత్మకు అంటవు. ప్రకృతి వాస్తవేచ పురుషస్యాధ్యాస సిద్ధి అని సూత్రాలు. వాస్తవమాన ప్రకృతియే కర్త అయినప్పటికీ పరమేశ్వరునికి కూడా అధ్యాస వలన సృష్టికి కర్తవ్య భావము ఆరోపింపబడుతున్నది. అంటే ప్రకృతిలో ఉన్న కర్తృత్వమే ప్రకృతితో కూడిన పరమేశ్వరునందు వ్యవహరింపబడుచున్నదని భావం. ఇంకొక సూత్రం, అన్యయోగే అపి తత్సిద్ధి నాంజస్యే నాయోదాహవత్ అన్నాడు. అగ్ని సంయోగము వలన లోహమునకు దాహక శక్తి సంక్రమించినట్లుగా ప్రకృతి సంయోగమున్నందునే పరమేశ్వరునకు కర్తృత్వం ఆరోపింపబడుచున్నది. రాగ విరాగయోర్యోగ సృష్టి అన్నాడు. అంటే ప్రకృతి పరమేశ్వర సంబంధమే సృష్టికి హేతువు కనుక ప్రకృతియే క్రియాకారి, గతి, చలనశీలి, పరిణామశీలి అని ఈ మహావాక్యం తెలుపుతుంది. ఈ భావం ఇంతవరకే గ్రహించుచో ఇతి గతి తార్కికవాదానుగుణ్యముగా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్వాపర సందర్భముల విచారించినట్లయితే చిత్ సాన్నిధ్యము చేయగలుగునని చెప్పబడుతుంది కనుక గతి తార్కికవాదము చేత నిరసింపబడుచున్నది. అప్పుడేమవుతుంది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని చెప్పబడుతుంది. అంటే ప్రతివారికి శాస్త్రవిహిత కర్మలను ఉనర్చుటకే అధికారం ఉంది. కర్తృత్వ శక్తి కలిగి ఉన్నను తనతే చేయబడిన కర్మలకు ఫలమును పుట్టించుటకు మాత్రము అతడికి సామర్థ్యము లేదు. అంటే కర్మలకు తానాశించిన ఫలములయందు కాంక్ష పెట్టుకోరాదు అని భావంతుడు సూక్ష్మంగా. ఎందుకంటే అట్టి ఫలములు కూడా సృష్టించుటకు అతనికి సామర్థ్యము లేదు గనుకనే అయినను మూర్ఖుడై ఫలాకాంక్షను పెంచుకున్న ఎడల ఫలము ప్రాప్తించినను దాని అనుభవమునకునైన జన్మలను ఎత్తుచునే ఉండవలసి వస్తుంది. ముందు మన అనుభవం బట్టి కర్మలు జరుగుచుండుటకు కారణమేమి అని విచారించినట్లయితే సాధారణంగా వచ్చే సమాధానం ఏదో ఒక ప్రయోజనమును ఉద్దేశించి అని వస్తుంది కదా. అయినను ప్రయోజన ఆకాంక్షకు కానీ కాంక్షించకనే చేయుటకు కానీ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? అది త్రిగుణములలో ఒకటి యగు రజస్సు స్పందించి ప్రవృద్ధముగుట చేతనే అని చెప్పాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ
సర్వః ప్రకృతిజైర్గుణై. ఏ ప్రాణియు కర్మ చేయక ఒక క్షణమైనా ఉండదు. అనగా ప్రకృతి యందు సహజ సిద్ధమైనటువంటి నిరంతర స్పందన గుణం ఉంటుంది. ఆ స్పందన రజోగుణ ధర్మమును స్పందనచే గతి సంభవము, చలనమే పరిణామ కారణము. కనుక నిధి నివేచిత స్పందవాదానుగుణ్యము భావమనియు తెలుచున్నది. ఇదే ప్రకృతే క్రియమాణాని అను సిద్ధాంతానికి భావం. శ్వాస పీల్చుట విడుచుట హృదయ స్పందన ఐచ్ఛికములుగాకపోయినట్లయితే క్రియలలే. రజోగుణ ప్రభావం సత్వముపై ప్రసరించినట్లయితే సాత్విక భావ క్రియలు, తమస్సుపై ప్రసరించిన తామసిక కార్యక్రమాలు జరుగుచుండును. రజోగుణమే ప్రవృద్ధమైనట్లయితే రాజసభావ సంపన్నములకు క్రియలు ప్రాప్తించుచుండును. అంటే ప్రతి మానవుడును ప్రకృతిబద్ధుడే గనుక అతని జీవ వ్యాపార సంబంధములకు సమస్త సహజ కర్మలు ఇవి అనివార్యములు, కోరి చేసేవి కాదు. కానీ శాస్త్రము చెప్పే కర్మలు విహితములు, నిషిద్ధములని 2 విధాలు ఉన్నాయి. ఇందు నిషిద్ధ కర్మలను ఆచరింపకుండుటకు రజస్తమో గుణాలను అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉన్నది. నిషిద్ధ కర్మలు నిర్జించుటకు రజస్తమో గుణములపై ఆధిపత్యము సాధించవలసి ఉన్నది. అంటే ఈశ్వరుడు త్రిగుణ సంపుటియకు మాయాశక్తి వశమందుంచుకొని దాని ద్వారా తన ఇచ్ఛానుసారము ప్రవృత్తిని సాగించునని మనము ఇంతకుముందు గ్రహించాం కదా. అట్లే మనము రజస్తమో గుణములపై ఆధిపత్యమును సిద్ధించుకొని సత్వగుణమును శుద్ధ సత్వమగుణంత వరకు సంస్కరించుకొనుచూ వచ్చినట్లయితే ఈశ్వరునితో సాధర్మ్య స్థితిని ప్రాప్తించుకొని ఈశ్వరాంశయై ప్రకాశింపగలము గదా. అయినను విహిత కర్మలను స్వప్రయోజనము నాశించి చేయవద్దునటయే ఇందులో పరమార్థం. స్వ అను ఒక్క అక్షరమును ముందు చేర్చినట్లయితే ప్రయోజనం బంధనమునకే కారణమవుతుంది. స్వ అను ఒక అక్షరమునందే సర్వజీవ భావములను గర్భితమై ఉంది. జీవధర్మములను అతిక్రమించిన కానీ ఈశ్వర ధర్మములు ప్రాప్తించవు. అంటే పరార్థ దృష్టితో చేయు కర్మలు కార్యములు మాత్రమే నిష్కామ కర్మలని పర్యవసించుచున్నది. అంటే పరార్థ భావమునైకైనను వెనుక కీర్తి కామన ఉన్నట్లయితే అది నిష్కామ కర్మ కాజాలదు. ఎందుకని? ఇందు బుద్ధితత్వమున అహంకారము సంసర్గము పొందియుండుట చేతనే కీర్తిని ఆకాంక్షించుటకు సంభవమవుతును. కనుక నిష్కామ కర్మకు మూల సూత్రమేది? బుద్ధి యందు అహంకారము మమకారము సంసర్గము పొందకూడదు అనున్నదే కదా. నిస్త్రైగుణ్యో భవ అను ఆదేశమునకిది అనుబంధ సూత్రం. ఏకాత్మభావం అభ్యసించుటకు ఈ మహావాక్యం మొదటి మెట్టు. ఏది? యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సంగమన ఫలతృష్ణ, అటువంటి తృష్ణను విడిచి యోగనిష్టతో ఫలాఫలములను యందు సమభావములతో కర్మలను చేయుము. ఫలము సిద్ధించినను లేదా సిద్ధింపకున్నా పొంగొద్దు కృంగవద్దు, అటువంటి లేనటువంటి సమభావమును పొందియుండుము. ఈ సమభావమే యోగము అని భగవానుడు బోధించాడు. అంటే దృశ్యమానమగు ఈ సర్వ జగత్తును సాత్విక రాజసిక తామసిక స్వభావం గల 3 గుణముల వల్ల ప్రాప్తించేటువంటి రాగ ద్వేష మోహాదుల వలన ప్రకాశింపబడుట వలన వ్యామోహ పెట్టబడి పరం అనగా గుణాతీతము శ్రేష్టమునగునట్టియు జన్మాది మృత్యు పర్యంతము ప్రాప్తించు వికారరహితుడనగు భగవంతుణ్ణి మనం తెలుసుకోనలేము. ముల్లోకమునందు తెలియవచ్చుని ప్రతి వస్తువు ఎన్ను ప్రకృతి యొక్క త్రిగుణములతో కూడి ఉన్నది. ఈ 3 గుణముల యందును మరి రజస్సు ముందు పేర్కొనదగి ఉన్నది. కారణము దీనికి కామము ప్రధాన లక్షణం. కోరికల సంతృప్తి గాని ఎడల కలుగునది క్రోధము, ద్వేషము, మాత్సర్యము మొదలైనటువంటి మానసిక వికారాలు. ఈ 3 గుణములకును స్థూలమైనటువంటిది భౌతికములపైనను, సూక్ష్మమనేది మనస్సు పైనను గణనీయమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఇది అద్వైత సిద్ధాంతానుసారము
మనస్సునందు చైతన్యము ప్రతిఫలింప అటువంటి దానికి చిదాభాసుడను నామము సిద్ధించెను. అతడే తత్వశాస్త్రమునకు చైతన్యము జడమను మౌలిక భావాలు రెండును గాక మూడక మౌలిక భావ సుప్రసిద్ధుడైన జీవుడు. ఇతడే దేహి. ఈతనిపై అపరా ప్రకృతి తన గుణప్రభావను ప్రసరింప అతనికి ముందు దేహాత్మభావము ఉద్బుద్ధమగును. ఆ తరువాత దాని వికారాలైనటువంటి కర్తృత్వ, భోక్తృత్వ, అహంకార, మమకారాలు, కించిజ్ఞత్వము అను జీవధర్మములు ఉద్బుద్ధమగును. అందుకని మరలా ఒకసారి అంటున్నాడు, గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్రుతః. ఈ త్రిగుణాలను జీవించుండగానే అతిక్రమించిన దేహి జన్మ, ముసలితనము, మృత్యువు, దుఃఖములను వాటిని పొందక బ్రహ్మభావము పొందునని భావము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యః పరం వేత్రి మద్భావం సోధిగచ్చతి. ఎప్పుడు కర్తయగు జీవుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిగా పరిణమించిన త్రిగుణముల కంటే తాను భిన్నుడనని తెలుసుకొనునో మరియు గుణముల కంటే శ్రేష్టముగు ఆత్మ అని తెలుసుకొనుచున్నాడో అప్పుడు అతడు నాభావమును పొంది బ్రహ్మీభూతుడగుచున్నాడు అని. ఇదియే గీతా పఠనమునకు ఫలశ్రుతియు గీతా సందేశము అయ్యున్నది. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. వికారరహితము, నాశరహితము, నిత్యము, ధర్మస్వరూపము, ఆనందస్వరూపమును ఏకాంతుడనకు పరమాత్మకు ప్రత్యేగాత్మ రూపుడుగానున్నటువంటి నాకును ఇంచుకేనియు భేదము లేదు. అనన్యత్వమే సిద్ధము. కనుక జీవధర్మములను పరిత్యజించి అక్షర పురుషుని యొక్క సాధర్మ్యమును పొందిన వారికే పురుషోత్తమ ప్రాప్తి అని పరివసించుని గీత బోధించుచున్నది. శ్రేయకాంతాయ కళ్యాణనిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.